మహిళలపై సామూహిక అత్యాచారాలు, విద్యార్థినిపై తోటి విద్యార్థి యాసిడ్ దాడి. ఛీ, ఏం సమాజం రా బాబు. ఎవరో ఒకరు ఎవరినో ఒకరిని ఇవే న్యూస్ ఎక్కడ చూసినా ధృతరాష్ట్రం రాజ్యంలా తయారైంది. నీకేరా చెప్పేది? ఏంట్రా? అరే మామ, ఈ ప్రపంచంలో మానవత్వం అనేది ఉండదురా. ఒకవేళ ఉన్నా ఎడారిలో నీటి చుక్క లాంటిది, బయటకు వచ్చేలోగా ఆవిరైపోద్ది. అంటే మానవత్వం ఉన్నోడే లేడా? అది సమాజంలో కష్టం రా. మానవత్వం ఉన్నోళ్ళు చాలా మంది ఉన్నారా ఈ సమాజంలో. చాలా మంది ఎందుకురా, ఒక్కని చూపెట్టాలు. ఛాలెంజ్ రా, మానవత్వం ఉండే వాళ్ళు ఉన్నారని నేను నిరూపిస్తా. ఓకే, చూద్దాం. అంతే బాస్, ఈ ప్రపంచంలో మానవత్వమే లేదు. ఏం సమాజం రా బాబు, మానవత్వం అనేది చచ్చిపోయింది. ఏరా, ఎవరు దొరకలేదా? అంత సీరియస్గా ఉన్నావు? అవునరా, రెస్పాన్సిబిలిటీ అనేదే లేదు ఈ సమాజంలో, మానవత్వమే లేదు. వానమ్మ జీవితం. అంటే ఓడిపోయావా? అవునరా, ఓడిపోయా. ఒక వ్యక్తి డబ్బులు కింద పడేసుకొని అవస్థ పడుతుంటే వాడికి సహాయం చేయాల్సింది పోయి ఆ డబ్బులు తీసుకొని దుబ్బేశాడ్రా. ఆకలి అన్న వాడికి అన్నం పెట్టేవాళ్ళే లేరురా ఈ సమాజంలో. ఇలా ఎన్నో సంఘటనలు. మరి నువ్వేం చెప్పావురా? మనిషిలో మానవత్వం కోసం వెతికానురా. అదేరా, వాడు ఆకలి నువ్వు తిట్టొచ్చుగా, ఆ ప్యాసింజర్కి హెల్ప్ నువ్వు చేయొచ్చుగా. ఎవడో చేస్తాడు అనుకోవడం స్వార్థం రా. మన అవసరం అని నువ్వు చేసింటే అదేరా మానవత్వం అంటే. సాటి మనిషికి సహాయం చేయడమే మానవత్వం. అది పాటించటం మన బాధ్యత. మనిషిగా పుట్టాక ఇతరుల కష్టం కూడా తీర్చగలగాలి. అదే మా ఈ బాటసారి ప్రయత్నం.